గుంటూరులో అంబటి రాంబాబుని వైసీపీ నాయకులు పరామర్శించారు. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరమన్నారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. తిరుమల లడ్డూపై రోజు సీఎం చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని, ఇకనైనా అబద్ధాలను ఆపి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. యానిమల్ ఫ్యాట్ లేదని రిపోర్టులు చెబుతున్నా వైసీపీ నాయకుల్ని వేధించడం, జైళ్లకు పంపడం కోసమే మరో కమిషన్ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు ముద్రగడ. శ్రీవారిపై ప్రజలకు నమ్మకం పోతోందని, ఇప్పటికైనా లడ్డూపై మాట్లాడడం ఆపాలని అన్నారు. పెద్దపూలు నుంచి ఉన్నా రాలేదు. పెద్దపూలు గారి కుమార్తె ఫైర్ బ్రాండ్ పలకరించడానికి, వారికి దీవెనలు ఇవ్వడానికి వచ్చానండి. భవిష్యత్తులో బెంగాల్ ముఖ్యమంత్రి గౌరవనీయులు మమతా బెనర్జీ గారి స్థాయికి వెళ్ళాలని ఆ పాపకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయించడం అన్నది చాలా సిగ్గుసేటుగా ఉందండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉండవండి. తిరుపతి లడ్డు విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు రోజు వల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట పెట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్ధాలని, ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తూ ఉందండి. ఎన్నో రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయే, ఎక్కడా పాజిటివ్గా లేదే. కొవ్వని, ఆవు కొవ్వని అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారు. ఆపని ముఖ్యమంత్రి గారు, దేవుడి మీద భక్తి పోతూ ఉంది. అయ్యా, ఇది మంచి పని కాదు.